పెద్ది 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 సోషల్ మీడియా మొత్తం కూడా దాదాపు ఒక 2 నెలల కానుంచి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా మరో 2 నెలల వరకు కూడా ఈ పెద్ది పహిల్మాన్ గురించే ప్రతి ఒక్క నోట వినబడేటట్టుందండి. ఇప్పటికైతే మాత్రం ప్రస్తుతానికి పెద్ది గురించే మాట్లాడుకుంటున్నారు. ఎవరు చూసినా కానీ పెద్ది పహిల్మాన్ గురించే మాట్లాడుకుంటున్నారు అన్నమాట. అంటే ప్రతి ఒక్కరిలో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది జపమే ఎందుకు పలకాల్సి వచ్చింది, ఎందుకు పలుకుతున్నారు అనేది ఈ వీడియోలు చెప్పడానికి ప్రయత్నిస్తాను అనమాట. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి సినిమాకి సంబంధించిన డైరెక్టరు నిర్మాత సుకుమార్ గారు అధికారికంగా ఎప్పుడైతే ప్రకటించిందో అప్పటి నుంచి ఏదో ఒక అప్డేట్ అనేది ఇచ్చేస్తున్నారు అనమాట. ఈ మధ్యకాలంలో చిన్న పోస్టర్ రిలీజ్ అయింది. ఆ పోస్టర్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే రామ్ చరణ్ గారి కంటి దగ్గర ఏదో గాయమైనట్టుగా కనిపించిందండి. అంటే ఇక్కడ నుంచి బ్లడ్ కారుతున్నట్టుగా, ఈ నెక్కు దగ్గరికి ఆ బ్లడ్ అనేది కారిపోతున్నట్టుగా అనిపించింది అనమాట. అక్కడ అసలు ఈ పోస్టర్ రిలీజ్ చేయడానికి కారణం ఏంటి? ఈ పెద్ది పహిల్మాన్ గురించి మనం ఎక్కువగా దేని గురించి మాట్లాడుకుంటున్నాం? దాదాపు ఈ సినిమా గురించి అంటే చికిరి చికిరి సాంగ్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పటి నుంచి మనం చికిరి 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 సాంగ్ గురించి ఎన్ని మిలియన్ల వ్యూస్ అనేది సంపాదించుకుంది అనేది దాని గురించి మాట్లాడారు. కొన్ని రోజుల తర్వాత రై రై రారా అనే సాంగ్ గురించి మాట్లాడాను. మరికొన్ని రోజుల తర్వాత ఈ సినిమా రిలీజ్ ఎప్పుడైంది, ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇవ్వండి, ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ అప్డేట్ ఇవ్వండి అని చెప్పేసి ప్రతి ఒక్కరు మాట్లాడుకున్నాం. ఆఖరికి ఒక 2 వాయిదాల తర్వాత 3వ వాయిదాకు మాత్రం ఈ సినిమా రిలీజ్ డేట్ అనేది మనం ప్రకటించేశారు. ఇక మెగా ఫ్యాన్స్ అయితే మాత్రం అమ్మయ్య ఎట్లా ఈ సినిమా రిలీజ్ డేట్ అనేది ప్రకటించేశారు. ఇక చాలు, అంటే అధికారికంగా వచ్చింది కాబట్టి వీళ్ళు ఏదో సోషల్ మీడియాలో చెప్పే మాటలు కాదు. ఇక్కడ అధికారికంగా దర్శకుడు ప్రకటించిండు, నిర్మాత ప్రకటించిండు, దర్శకుడు సుకుమార్ గారు కూడా వచ్చి మరీ ఈ సినిమా డేట్ ప్రకటించారు. ఇక ప్రెస్ మీట్ పెట్టి మరీ వీళ్ళు ప్రకటించిన తర్వాత ఇక సినిమా మరోసారి వాయిదా పడదని ఒక నమ్మకం అనేది వచ్చేసింది అనమాట. అయితే ఈ సినిమాకి సంబంధించి అప్పటి నుంచి ఎప్పుడైతే సినిమా రిలీజ్ డేట్ అనేది ప్రకటించారో అప్పటి నుంచి ఇడుపు లేకుండా ఒక్కొక్క అప్డేట్ వదులుతూనే ఉన్నారనమాట. పెద్ది మూవీ మాత్రం ఈ మధ్యలో ఐటెం సాంగ్ తీసిన తర్వాత దాదాపు మొత్తం కూడా పూర్తయిపోయింది. కానీ ఈ సినిమాకు సంబంధించి ఈ మధ్య కాలంలో వచ్చిన అప్డేట్ ఏంటంటే రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మూవీకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ అనేది అంటే మే 7వ తారీఖు నుంచి అడ్వాన్స్ బుకింగ్ అనేది స్టార్ట్ అవబోతున్నాయండి యూఎస్ నుంచి. అయితే మరి చాలా మంది ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు అనమాట. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించి ఒక 3 ట్రైలర్ కట్లు అనేది వాళ్ళు తయారు చేసుకున్నారనమాట. అంటే ఒకదానికి మించి మరొకటి ఈ 3 ట్రైలర్ కట్లు లెంత్ ఎంత ఉంటుంది అంటే దాదాపు 2 నిమిషాల 50 సెకండ్లు ఉండొచ్చు అన్నట్టుగా తెలుస్తుంది అనమాట. 2 నిమిషాల 50 సెకండ్ల వరకు ఈ ట్రైలర్ అనేది ఉంటే ఇక అభిమానుల ఆనందానికి హద్దులే ఉండవు. దాదాపు ఒక 30 సెకండ్లు క్రికెట్ నేపథ్యంలో నడిసే సన్నివేశాలు ఉంటాయి. అంతేకాకుండా ఆ ఊరిలో ఉన్న గ్రామస్తులు ఆ గ్రామంలో నడిచే అరాచకాల గురించి, ఆ అరాచకాలను రామ్ చరణ్ ఏ విధంగా ఎదిరిస్తారనేది ఇంకొక 20 నిమిషాలు ఉండొచ్చట. అంతేకాకుండా కొన్ని పవర్ఫుల్ డైలాగులు రామ్ చరణ్ క్రికెట్ ఆడేటప్పుడు అతను పైన జరిగే కొన్ని కుట్రలు, ఇవన్నీ కూడా దాదాపు 1.5 నిమిషం పాటు వీటికి సంబంధించిన సన్నివేశాలే ఉంటాయటండి. అంటే చాలా మందికి డౌట్ రావచ్చు, ఆ గ్రామంలో జరిగే సన్నివేశాలు, అలాగే ఆ గ్రామంలో జరిగే సన్నివేశాలతో పాటు అప్పుడు వచ్చే డైలాగ్స్, అంతేకాకుండా క్రికెట్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు, అతని పైన జరిగే కుట్ర, మరి మిగతా 75 సెకండ్లు ఏ సీన్లు ఉండబోతుంది అని చెప్పేసి చాలా మందికి డౌట్ అనేది రావచ్చు. పెద్ది సినిమాకి ఆ కథకి ఏదైతే కీలకమో, అంటే కీలకమైన పాత్ర పోషించిన కథ, ఆ కథ అనేది ఎవరికి అర్థం కాకుండా ఈ మధ్య విడుదల చేసిన గ్లీమ్స్, రామ్ చరణ్ గారు మెలుకలు తిరిగిన కండలతోని మనకి ఏ విధంగా కనిపించిందో మనం చూసాం కదా. పెద్ది పహిల్మాన్గా మనకి ఆ రోజున కాస్త వరకే కనిపించింది అనమాట. ఏది ఒక గద పట్టుకొని సేమ్ ఆంజనేయ స్వామి ఏ రూపంలో ఉండో మనకి ఆ విధంగా కనిపించింది అనమాట. కానీ ఆ సీన్లకు సంబంధించి ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఈ 75 సెకండ్లు కూడా ఉండబోతుందటండి. అంటే ఇక ప్రతి ఒక్క అభిమానికి, మెగా అభిమానికి, రామ్ చరణ్ ఇష్టపడి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు కదా, ఇక వాళ్ళకి మాత్రం పోనకాలనే చెప్పుకోవచ్చు అనమాట. అంత బాగా ఒక 3 ట్రైలర్ కట్లు అనేది సిద్ధం చేశారట. ఏది బాగా ప్రతి ఒక్క ప్రేక్షకుల్ని ఉత్సాహపరిచే విధంగా ఉంటుందో దాన్ని ఎన్నుకొని ఈ నెల 20వ తారీఖున విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారండి. మరి ఈ నెల 20వ తారీఖున కాకపోతే ఇంకాస్త ముందుకి, అంటే ఒక 12వ తారీఖు లేదా 14వ తారీఖు 15వ తారీఖు అప్పుడు రిలీజ్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి చాలా మంది అనుకోవచ్చు. కానీ మనం చూసినా కొద్దీ ఆ సినిమా రిలీజ్ అయ్యే టయానికి ఇది పాతైపోయింది. అంటే ఎప్పుడో దగ్గర ఒక 20 రోజుల క్రితమే ఈ ట్రైలర్ అనేది చూసామనే ఒక ఇంట్రెస్ట్ అనేది కాస్త తగ్గిపోయిద్దన్న ఉద్దేశంతోనే అసలు ముఖ్యంగా
సినిమాకి ఏం కావాలి? సాంగ్స్, బీజిఎం, డైలాగ్స్, ఫైట్లు. అంతేకాకుండా ఏ సినిమాకైనా బలం ఏంటంటే ట్రైలర్. కాబట్టి దాదాపు ఒక 15-14 అంటే రిలీజ్ డేట్కి ఈ సినిమా సంబంధించిన ట్రైలర్కి ఒక 15-14 రోజుల లెంత్ ఉంటే చాలు. అప్పుడు జనాలకి అంటే ప్రేక్షకులకి, అభిమానులకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ అయిద్దా, ఎప్పుడు ఈ సినిమా చూడాలని చెప్పి ప్రతి ఒక్క ప్రేక్షకుడు సినిమా థియేటర్కి రప్పించుకునే విధంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ ట్రైలర్ అనేది రిలీజ్ చేస్తున్నారండి 20వ తారీఖున. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో ఒక వ్యక్తి కామెంట్ ద్వారా నన్ను ఏమడుగుతుందంటే, ఎప్పుడు చూసినా కానీ పెద్ది సినిమా గురించి ఎక్కువ వీడియోలు చేస్తున్నారు, పెద్ది సినిమా గురించి వీడియోలు చేయాల్సిన అవసరం ఏంటి బ్రదర్ అని చెప్పేసి నన్ను ఒక వ్యక్తి అనేది కామెంట్ ద్వారా అడిగింది. ఆ వ్యక్తికి నేను సమాధానం చెప్పేది ఏంటంటే, పెద్ది సినిమా రిలీజ్ డేట్ తిప్పి కొడితే ఒక 25 రోజులు కూడా ఇక లేదు. మరి ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ మీద అప్డేట్ వస్తూ ఉంటే మరి ఆ సినిమా గురించి చెప్పకుండా ఎలా ఉండాలి బ్రదర్? ఎందుకంటున్నానంటే, ఏ సీజన్లో ఆ కాయ తినాలంటారు. అంటే సీజన్ వచ్చిన తర్వాత ఆ సీజన్ వచ్చిందో లేదో దానికి సంబంధించిన పండ్లు మనకి ఎక్కడ కానొస్తాయో, అంటే దాదాపు చాలా రోజులైతుంది తినక అన్న ఉద్దేశంతో ఆ పండు దగ్గరికి వెళ్తాం, బేరవాడతాం, చూస్తాం, మంచిగుందో లేదో అనేది మన టేస్ట్ అనేది చేస్తాం అనమాట. అంటే సీజన్ బట్టి ఈ పెద్ది సినిమా రిలీజ్ డేట్ కూడా మరి దగ్గరకు వచ్చినప్పుడు, ఇది కూడా పెద్ది సినిమాకి సంబంధించిన సీజనే, రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఇప్పుడు ఎదురు చూస్తుందా లేదా ఆ సినిమా గురించి. ఇక అభిమానుల సంగతి అయితే మనం చెప్పలేము. ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ అయితే ఎప్పుడు చూద్దాం ఒక కుతూహలం అనేది ఉందన్నమాట. అంతేకాకుండా ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, పెద్ది సినిమా దర్శకుడు బుచ్చిబాబు అతని మొదటి సినిమాతోనే 100 కోట్ల రూపాయలు కొల్లగొట్టిండండి. అంతేకాకుండా ఒక కొత్త హీరోయిన్, అక్కడ కథ అనేది చాలా బలమైన కథ. అసలు ఒక కథ అనేది బలంగా ఉన్నంత మాత్రాన సినిమా బాగుంటుందని కాదు. మనం ముఖ్యంగా చూసేది ఏంటంటే దర్శకుడు అతని ప్రతిభ అనేది చూస్తామన్నమాట. ఎంత టాలెంట్ అనేది ఈ దర్శకుడికి ఉందనేది ప్రతి ఒక్క సన్నివేశంలో మనకు కానొస్తూ ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా బుచ్చిబాబు గురించి ఎందుకు చెప్తున్నారంటే, ఒక చిన్న హీరోతోనే 100 కోట్లు కలెక్షన్ చేసిన బుచ్చిబాబు రామ్ చరణ్ గారు లాంటి గ్లోబల్ స్టార్తోనే ఈ సినిమా తీసినప్పుడు ఆ సినిమా ఒకవేళ బ్లాక్ బస్టర్ హిట్ అయిందనుకోండి, ఇక ఆ సినిమా రేంజ్ అనేది, ఆ కలెక్షన్ అనేది మనం ఊహించలేమన్నమాట. ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో, రికార్డుల ప్రళయం చూసి తట్టుకోలేమన్నమాట. అంతేకాకుండా ఈ మధ్య రిలీజ్ డేట్ అనేది ప్రకటించడానికి ఒక ప్రెస్ మీట్ అనేది పెట్టారు. స్వయంగా సుకుమార్ గారు ఏం ప్రకటించారంటే, ఈ సినిమాలో రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం ఓ లెవెల్లో ఉండబోతుంది. నేను తీసిన సినిమా కన్నా, అంటే రంగస్థలం సినిమా కన్నా దాదాపు 100 రెట్లు అనేది ఈ సినిమాలో రామ్ చరణ్ గారి యాక్షన్ కావచ్చు, ఎమోషనల్ సీన్స్ కావచ్చు. నిజంగా ఆ సీన్స్ అనేది రామ్ చరణ్ గారు పండించేటప్పుడు, ఎమోషనల్గా అతను యాక్టింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరి హృదయాలను దూసుకుంటాడండి రామ్ చరణ్ గారు. అంత ఇదిగా రామ్ చరణ్ గారు ఈ సినిమాలో ఒక పరకాయ ప్రవేశం చేసిందని చెప్పుకోవచ్చట. అందుకనే ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ప్రతి ఒక్క యూట్యూబర్ పెద్ది పహిల్మాన్ పెద్ది గాడు ఇంత తప్ప ఇది ఒక జపమైపోయింది. పెద్ది సినిమా గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా మా ఛానల్లో ప్రతిరోజు, అవసరమైతే ప్రతిరోజు కూడా పెద్ది సినిమా గురించే, పెద్ది మూవీ గురించే, పెద్ది గాడు గురించే, పెద్ది పహిల్మాన్ గురించే వీడియోలు వస్తూనే ఉంటాయి. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే, దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.